తెలుసు. వాక్యం ద్వారా ఆశ్రయ దుర్గాలంటే ఏమిటంటే, ఆశ్రయం అంటే ఏంటి? నీడ. ఆ నీడ లేని ఇల్లు లేని బిడ్డలు ఎంతమందో ఉన్నారు. అలాంటి వాళ్లకు పాపం చేసి క్షమించరాని పాపాలు ఆ దినాల్లో చేసినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, వారిని మన సొంతగా వాళ్ళని శిక్షించమని చెప్పలేదు కదా. పాత నిబంధనలో జరుగుతున్న కాలంలో ఆ దినాన్ని శిక్షకు పాత్రులే, కానీ ఆ శిక్షను అనుభవించి తప్పు తెలుసుని క్షమించిన వాడు ఏమయ్యాడంటే ఆశ్రయపురానికి వెళ్ళి దాక్కునేవాడు. ఆశ్రయపురం అంటే మనకి ఈ ఇల్లు ఎంత పటిష్టంగా దాస్తుందో, ఆశ్రయపురాలు ఆనాడు పాపం చేసిన వారిని ఆదుకునేవిగా ఆ దినాల్లో 6 ఆశ్రయపురాలు కట్టించినట్లుగా వింటున్నాం. ఈ ఆశ్రయపురము ఎలా ఉందంటే, మనం ఒకనాడు ఆశ్రయం లేని వాళ్ళమే కదా. లోకంలో పాపంలో శాపంలో అన్ని విషయాల్లో వెనకబడి పాపం అనే ఊబిలో కొట్టుకుపోయే పరిస్థితుల్లో దేవుడు ఆశ్రయకర్తగా మనకు అండగా నిలవబడి ఆయన తన రక్తం ఇచ్చి మనల్ని కడిగి శుద్ధి చేసి పాపాన్ని నుంచి మనల్ని విడిపించాడు. ఆయన ఏమై ఉన్నాడు? మనకిప్పుడు ఆశ్రయదుర్గమై ఉన్నాడు. మనము దాక్కుని చోటు ఎక్కడుంది? ఆయన పాదాల దగ్గర ఉన్నాం. ఎందుకంటమ్మా, ముఖ్యంగా స్త్రీలకు ఏంటంటే, మొదట వాక్యం కంటే ముందు మన పెద్దవాళ్ళు మనకి చెప్పిన విధానంలో లోకరీతిగా చూసినా ఏమంటారంటే, ఫస్ట్ మొదట నీ పెనిమిటికి లోబడు అంటాడు. పెనిమిటికి లోబడి ఆ భార్యాభర్తలు కలిసికట్టుగా ఉన్నప్పుడు కాపురం ఎలా ఉంటుందో మనం కొన్ని కుటుంబాలను చూస్తాం. ఆ తర్వాత కొన్నిసార్లు కట్టుబాటు లేకుండా భార్యాభర్తల మధ్యన వివాదాలతో ఆ బిడ్డలు ఎలా ఉంటారో ఆ కుటుంబం కొన్ని మనం చూసి చెప్పుకుంటూ ఉంటాము కదా. సహజంగా సమాజంలో ఉన్నాం కాబట్టి రెండింటిని గురించి చెప్పుకుంటాం. అయితే పరమప్రభు మనల్ని ఏం చేశాడంటే, ఈ విధానము కుటుంబంలో ఉండాలి అంటే, ఈ పరిశుద్ధతలో మీరు ఉండాలంటే, ఈ పాపం నుంచి శాపం నుంచి విడిపించబడాలంటే మొదట నన్ను కనుగొనాలి. దేవుడు నేను ఒక్కడనే, వేరొక దేవుడు లేడు. వేరే దేవుడిని మీరు పూజించకూడదు. మీలో ఉన్న ప్రతిదీ తీసివేసి పాపాన్ని కడిగే నా వైపు చూడమని అన్నాడు కదా. అప్పుడు ఒకానొక సమయంలో ఇలా మీటింగులు చెప్పేటప్పుడు వేరే మన పెద్దల ద్వారానో ఒక సమయంలో మనము సువార్త వినిపించబడినప్పుడు మనం ప్రభువుని స్వీకరించిన దగ్గర నుంచి యేసు ప్రభువులోకి వచ్చాం, సంఘ సహవాసంలోకి వచ్చాం, మారు మనసు, పాపక్షేపణ, ఆ తర్వాత బాప్తీసం, ప్రభు సన్నిధిలో ఎదుగుతూ వస్తున్నాం. ప్రియులారా, చెప్పవలసిన విధానం ఏంటంటే, పరిపక్వత దశలో లేని బిడ్డల్ని తెలిసిన వాక్యాన్ని వెళ్ళి మీరు ఎలా నమ్ముకున్నారో వెళ్ళి మీ సువార్తను ప్రకటించమని మనకు దేవుడు బోధించాడు కదా. అందునిమిత్తమై బోస్ ఈరోజు మనల్ని ఇక్కడ కూర్చాడు. తెలియని వాక్యం ఉంది, తెలిసిన వాక్యం ఉంది. అయితే తెలియదంటూ ఏమీ లేదు, కానీ మనం మొదట యేసు ప్రభువుని ఎరగటమే సువార్త. ఏమై ఉన్నాడు మనకి? నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త దేవుడై ఉన్నాడు, నీకు భర్త అయి ఉన్నాడు అని 2 వాక్యాలు ఉన్నాయి. మొదటిగా లోకంలో ఉన్నప్పుడు మనం దేవునిగా స్వీకరించాం. తర్వాత సంఘ కట్టుబాట్లకు వచ్చేటప్పటికి మనము పెనిమిటిగా స్వీకరించవలసిన అవసరం ఉంది. మన ఇంట్లో మన భర్తకు భార్యలుగా ఎంత అంటే కొంతమంది పక్కదోవనున్నా ఏదన్నా భర్తను గౌరవించే వాళ్ళు ఉన్నారు, భర్తను ప్రియాతి ఇచ్చి ఎంతో ప్రేమగా మసులుకునే వాళ్ళు ఉన్నారు. వినని వాళ్ళ మాటలు మనకు వద్దు, కానీ భర్తని ప్రేమించి బిడ్డల్ని ప్రేమించి అణుపోగలిగిన స్త్రీగా ఉన్నటువంటి ఈ సమాజం, ఈ మందిరంలో ఉన్న బిడ్డలను మనం మాత్రం నేర్చుకున్నాం. ఎందుకంటే అమ్మా, దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు గనక మన కొరకు ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. ఇది మనం నమ్ముకున్న సత్యం, అదే సువార్త. ఆ నమ్ముకున్న మనము ప్రభువులో ఎలా ఉండాలి అని అన్నప్పుడు మన భర్తను ఎట్లా ప్రేమిస్తున్నామో సంఘ వధువుగా మనం కూడా మన ప్రేమిటి రానై ఉన్నాడు. ఆయన కొరకు మనం సిద్ధపడిన పెండ్లి కుమార్తెని ఎలా సిద్ధపరుస్తారు? చాలా ఆకర్షణీయంగా సిద్ధపరుస్తాడు. ఆకర్షణీయమైన విషయాలు మనలో ఏమున్నాయంటే, మనలో ఉన్న సద్గుణాలే ఆకర్షణీయంగా కనపడాలి. లోకంలో నడుస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు, లేచేటప్పుడు ప్రతి విషయంలో ఆడపిల్లలు చాలా అణుకోగా ఉండాలి. మనం చూసినప్పుడు ఇదేంటి అని ఏలు పెట్టి చూపించే విధంగా మనం ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి విషయాల్లో దేవుడు మనం కోరుకుంటున్న విధంగా మనం ఉంటున్నామా? మనం ఎంతో ఆశ్రయం ఇచ్చాడు, ఎన్నో బాధలు పాప విముక్తులుగా చేసి ఆయన ప్రేమిస్తూ వస్తున్నాడు. ఆ విధానంలో మనటున్నప్పుడు మన భర్తకు మన బిడ్డలకి ఇచ్చిన ప్రియారిటీ వచ్చి మన ఇంట్లో ఎలాగో సంఘంలో కూడా అలా ఉండాలి అనుకున్నప్పుడు ఆ సంఘ నడవడికలో మనం ఎలా ఉంటున్నాం, సంఘస్థుతో ఎలా ఉంటున్నాం, ఇంటి పక్క వారితో ఎలా ఉంటున్నాం,
ఏమంటున్నాడు? మరి మీరు పౌలు గారు రాసినట్లు నేను రాసిన పత్రికలు మీరు కారా అంటున్నాడు. ఎన్ని రాసిన పత్రికలు, ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క పత్రిక రాసిన విధంగా మనం పత్రికలమై ఉన్నామంట. నా లక్ష్మి అనే పత్రిక తీసినప్పుడు సున్నైనా పొల్లైనా తప్పైనా ఏది లేకోకుండా స్పష్టమైన విధానంలో ఆ బుక్ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ దినాన మనం ఎలా ఉన్నాం, మన పరిస్థితిని చూసి, మనం నడవడికను చూసి మన తోటి స్త్రీలు ప్రేమగా నడుచుకోవటం కానీ, మనం ఇచ్చే మర్యాద చొప్పున కానీ, మాట చొప్పున కానీ మనతో కలిసి రావడానికి ఇష్టపడుతున్నారా? మనల్ని చూసి ప్రార్థనకు రావడానికి ఇష్టపడుతున్నారా? లేక మన మాటను చూసి ముచ్చట పడుతున్నారా? ఎన్నో విషయాలు చూసినప్పుడు తప్పిపోయిన వారంగానే ఉంటున్నాం. కనుక క్రైస్తవులుగా విశ్వాసములుగా ఉన్న మనము ఈ విధానంలో ఉండకూడదని వాక్యం చెప్తుంది. ఇక్కడ విశ్రమించే ఈ ఆశ్రయము మన దేవుడై ఉండగా ఆలకించువాడెవరు? ప్రార్థన ఆలకించువాడా? నా ప్రార్థన దాటిపోవద్దని మరి ప్రియుడైన దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఉన్న విషయాల్లో కట్టుబాట్లు కలిగిన ఈ సంఘాల్లో మనం ఉంటున్నప్పుడు మాకు ఈ మాట ఎంతో ముఖ్యమైంది అమ్మ, ఎంతో ముఖ్యమైనది. ఆ దినాల్లో మరి చెవులువి ముక్కులువి ఇవి కూడాను పెద్దోళ్ళు వేసుకున్న లెక్కలు లేవు. రాగా కొన్ని పరిస్థితులు మారుతున్నాయి. కొంచెంగా ఉన్న విధానం కూడా ఎట్లా మలచబడిందంటే వాక్యం తగినంతలో ఉండమన్నారు కదా అని చెప్పేసి కొంచెంగా మారుతూ వచ్చినాయి. మా పితరులు ఎవరు వేసుకోలేదు, ఏం వేసుకోలేదు. ఎందుకంటే దేవునికి విరోధంగా ఏదో చేయకూడదని చెప్పేవాళ్ళు. మరి కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు అవన్నీ లేకుండా ఇంటి ముందు నుంచి వెళ్తుంటే ఏమయ్యేవాళ్ళు? దారి తప్పుకొని వెళ్ళేవాళ్ళు. ఎందుకు? అవన్నీ లేకపోతే భర్త లేని వారుగా మనల్ని అనుకొని, అందుకని కొన్ని పరిస్థితులను బట్టి లేదు అసలు ఈ లోకంలో ఉన్న వాళ్ళైతే గుడి చేతికి గాజు లేనిదే భోజనం పెట్టద్దని కూడా వ్యతిరేకులు ఉన్నారు ప్రస్తుత సమాజంలో. అమ్మా, ఆ విధంగా ప్రభువుని నమ్ముకున్న మనము దేవుడు ఆశ్రయంగా ఉన్నప్పుడు వేదన శోధన ఎన్నో తుఫాన్లు మన జీవితాల్లో, ఎన్నో భయంకరమైన పరిస్థితులు అయినప్పటికీ దేవుడు మనల్ని నిలువబెట్టి దేవుని బిడ్డలుగా ఉంచుతున్నందుకు దేవునికి స్తోత్రాలు. ఈ విధానంలో ఇక్కడ చెప్పబడిన వాక్యము మహోన్నతుని చాటున 91వ అధ్యాయము 'మహోన్నతుని చాట నివసించేవాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. మనం ఎవరి దగ్గర విశ్రమిస్తున్నాము అంటే మనం ఆలోచన చేయాలి కదా. లోకంలో ఉన్నప్పుడు పలు రకాల బాధలు శోధనలు వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తాం? పక్కింటి మన పిన్ని దగ్గరికి వెళ్తాం, అక్క దగ్గరికి వెళ్తాం కదా. నేను ఈ బాధలో ఉన్నాను, నాకు ఏదైనా సలహా చెప్పు, లేకపోతే సహాయం చెయ్యి, ఏదైనా. కానీ దేవుడు అలా చెప్పలేదు. నిన్ను నీ ప్రాణాన్ని నరకాన్ని నుండి కదా అగ్నిలో నుండి లాగి వేసినట్టు నిన్ను నేను నరకములోకి వెళ్లకుండా లాగి వేసానని చెప్పిన వాక్య ప్రకారం అలాంటి దేవుడు నేను ఉండగా ఎవరికి మీరు చెప్పొద్దు అన్నాడు. అందుకని దేవుని వైపు చూసే మనము ఆయన వైపు చూసి ఆయన సహాయం కొరకే మనం కనిపెట్టి ఉండవలసింది. అలా కోరుకుంటున్న దేవుణ్ణి మనమైతే బహుశా కొన్ని విషయాల్లో కాదు అన్ని విషయాల్లో మనం పెడచెవిని పెట్టిన వారంగానే ఉంటాం కొన్ని పరిస్థితులు కదా. ఆశ అయితే ఉంటుంది కానీ నా మట్టుకు నేను ఆచరణ చేయలేను, పని భారం ఉంది. కొన్ని మాటలు మరి దావీదు భక్తుడు రాశాడు కదా, నేను నిద్రపోయే సమయాన మీ వాక్యాన్ని ధ్యానించుకున్నప్పుడు ఏముంది? చాలు నాన్న, చాలు. ఎంత చక్కని మాటలు. ఎలా ఉన్నాడంట దేవుడు మనకి. చెప్పు, మళ్ళీ చదువు. ఇన్ని విధాలుగా మనం దేవుడు ఆదుకుంటున్నాడు కదా. మరి ఆశ్రయం అంటే అదే. నువ్వు గోడ లేని మనం కూర్చోలేం కదా, కానీ అది మనకు ఆనుడు కదా. మనం నిలబడటానికి సపోర్ట్ ఇచ్చాడు. మన సపోర్ట్ దేవుడే. ఆయన మనకి అండా దండ కొండ కోట ఎన్నో మాటలు వర్ణించబడ్డాయి పరిశుద్ధ గ్రంథంలో. అయితే ఈ విధంగా చేస్తూ బీదలకు శరణ్యముగా అయ్యా అని పిలిస్తే నేను పలుకుతాను అంటున్నాడు కదా. నానా అని పిలిస్తే నేను వస్తాను అంటున్నాడు. జరిగినాయి కదా. అట్లా ప్రియులైన వారికి ఎంతో మందిని ఆదుకున్నాడు దేవుడు కదా. పిలిచిన వారి వెంటనే మరి
కొత్త నిబంధన విషయంలోకి వచ్చినప్పుడు మరి రక్తస్రావం గల స్త్రీ ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళిందో మనకు తెలియదు. తన దగ్గర ఉన్నదంతా వ్యయపరుచుకుంది. అయితే యేసు ప్రభు అని కనుగొనింది. ఏమని? యేసు ప్రభు అని ఆయన ఉన్నాడంట, ఆయన మాట చొప్పున స్వస్థత జరుగుతుందంట, ఆయన వస్త్రం, ఇవన్నీ విని విని ఆమెకున్నటువంటి బలహీనతను ఎవరితో చెప్పుకోలేక దొంగచాటుగా కదా, అస్సలు ఎట్లుంది అక్కడ సమూహం కిక్కిరిసిన విధానంలో ఉందన్నట్టుగా వాక్యం. ఆ కిక్కిరిసిన పరిస్థితులు ఎలా వెళ్ళిందో కదా, బలహీనరాలు అయిపోయింది. అయినా ఎక్కడి నుంచో వెళ్ళి ఆ నమ్మకంతో అట్లా ముట్టింది. వెంటనే ఆమెకుని కదా. అలాంటి దేవుడు మన దేవుడు, కనికరం గల దేవుడు, కృప చూపే దేవుడు, దయగలిగిన దేవుడు, ఇవన్నీ ఆయనకి పేర్లు. కనుక మనకు ఆశ్రయం ఉన్న ఆ ప్రభు దగ్గరికి ఆశ్రయపురమైన ఆ దినాల్లో అక్కడ ఏర్పాటు చేశారంటే రక్షణ అన్నమాట. ఆ దినాలు పరిగెత్తి కదా, రాళ్లతో చంపమన్నారు పాపం చేసిన వారిని, అవునా? రాళ్లతో కొట్టి చంపమన్నప్పుడు ఆ విధానంలో వెళ్ళిన వాళ్ళకి అలా చంపొద్దు, ఇదిగో మీకు ఆశ్రయపురం ఉంది, క్షమించబడిన వారు ఇందులో చేరొచ్చు. ఆ ప్రధాన యాజకుడు ఎంత మాత్రము చంపేవాడు కాదని లేఖనం మాట్లాడుతూ అందులో ఆశ్రయపురంలోకి చేరిన వారు ఉన్నారు. ఎక్కడి వరకు అంటే యెషయా గ్రంథంలో ఇంకొక మాట ఉంది. 8:44 చూడండి ఒక మాట. నానా ఇంకొకసారి యోహాను సువార్త 8:44 చూడు. ఈ వేదన దినాల్లో కాదు, అవును, అంతే 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 అంతే. అబద్ధకునికి జనకుడై ఉన్నాడంట. అబద్ధమే తప్పు, వాడికి జనకుడై అంటే తండ్రి అయి ఉన్నాడంట. ఆ పరిస్థితుల్లో ఉన్న మనల్ని దేవుడు ఏం చెప్పాడంటే, అపవాది సంబంధులు మీరు కారు, నేను స్వయంగా మిమ్మల్ని సృష్టించుకున్నా, నా అరచేతుల్లో మిమ్మల్ని చెక్కుకున్నాను, ఇష్టపూర్వకంగా మిమ్మల్ని నేను చేసుకున్నాను. గనక మీరు అలా అవ్వద్దు, అపవాది సంబంధాలు అవ్వద్దు, లోక సంబంధాలు అవ్వద్దు. కనుక నేను ఇష్టంతో చేసుకున్న మిమ్మల్ని అలా విడిచిపెట్టదనే ఒక సమయంలో దేవాది దేవుడు నరావరూపిగా ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణాన్ని మన కొరకు అర్పించి రక్షించుకున్నాడు కదా. ఆనాటి పాప విమోచన మొదటి నుండి జరుపుకుంటూ వచ్చిన పాపాన్ని క్షమించలేని రీతిలో ఉన్న పరిస్థితుల్లో దేవుడు ఈ లోకానికి వచ్చాడు. మన పాపాన్ని పరిహరించడానికి ఆయన ప్రాణం ఇచ్చి తిరిగి లేచాడు. అది నమ్మి మనము దేవుని బిడ్డలుగా కాబడ్డాం. ఈ విధానంలో అపవాది మనల్ని ఎటుబడితే అటు నలుపుతున్న సమయంలో కదా, ఇప్పుడు ఎలా ఉన్నాయి పరిస్థితులు? నిన్నేమైంది పరిస్థితి? మనుషుల తలంపులు వేరు, దేవుని తలంపు వేరు అనేది మరొకసారి రుజువైంది కదా. అంటే అందులోకి మనం వెళ్ళొద్దు, కానీ మనుషులు చెప్పుకునే మాటలు విన్నప్పుడు కొంచెం వేదనేసింది. అవును, మన ఇష్టాన్నే మనము నెరవేర్చుకోవాలని చూస్తాం, కానీ దేవుడు అలా కాదు. మనం ఏది అడిగినా ఏం చెప్పాడు? నీ చిత్తమైతే అది చేతుము, ఇది చేతుము, నీ చిత్తమైతే అని అడగమన్నాడు. మనమైతే ఆ ప్రయత్నాల్లో లేం, మన ఇష్టానికే. మేము ఓటేసాం కదా, ఎందుకు గెలవలేదనుకున్నాం. కానీ నిన్న జరిగిన విషయంలో ఏమయ్యాం మనం అంటే, మీరు ఎవరికేసారో నాకు తెలియదు, ప్రభుత్వం లీడ్ అయ్యడం కదా, నిష్ఫలం అయిపోయాం. కానీ ప్రభు అనుమతి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే, ఎవరు మరి ఆనాడు సౌలు దగ్గర నుంచి అభిషిక్తులైన అందరూ కూడాను ప్రవక్తల ద్వారా అభిషిక్తులయ్యారు. ఈనాడు దేవుని చేతిలో ఉన్న మనము ఆయన అభిషేకిస్తేనే అభిషిక్తులు అవుతాం. ఆయన చెయ్యమంటేనే ఆయన మాట మార్గం మనం చెయ్యగలం కదా. ఆ విధంగా జరిగిన పరిస్థితులను చూస్తే అమ్మ, బహు భయంకరమైన చాలా దుర్భర పరిస్థితుల్లో ఉన్నాం ఈ లోకంలో. అయితే మనం నేర్చుకున్న కొన్ని మాటలు మనము మన ఆశ్రయ మరి రక్షణకర్తగా ఉన్న ప్రభు వైపు చూద్దాం, ఆయనలో నిలుద్దాం, ఆయనతో పాటు నడుద్దాం. అప్పుడు పరలోక రాజ్యం మనలో ఉంటుంది, మన ఇంట్లో ఉంటుంది, మన ద్వారా ఇతరులకు కూడా చెప్పగలుగుతాం. ఆ విధంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. నాయన, నేను చెప్పిన వాక్యం పెద్దది కాదు, కానీ
కొంచెం సమయం నాకు ఇచ్చిన తమ్ముడికి చాలా వందనాలు. సంఘంలో చేరువచ్చిన బిడ్డలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను ముగిస్తున్నా. వందనాలు.